తారక రామారావు గారు రాసింది నాకు అందించారు. సిక్కోలు 6 ప్రాణాలని ఉత్తరాంధ్రకు సంబంధించింది. మీకు తెలుసు కదా, నాకు ఉత్తరాంధ్ర అంటే పంచ ప్రాణాలు. నాకు ఉత్తరాంధ్ర యాస, భాష, ప్రాంతం గుండె కదిలించేస్తుంది. అరకు, పాడేరు ఈ ప్రాంతాల్లో తిరిగిన వాడిని, కష్టాలు చూసిన వాడిని, ఏఓబి బార్డర్లో తిరిగిన వాడిని, యువత కడుపు మంట తెలిసిన వాడిని, ఉపాధి అవకాశాలు లేక వలసలు వెళ్ళిపోతా ఆ కడుపు మంటను అర్థం చేసుకున్నవాడిని. నేను దశాబ్దం ఎందుకున్నాను అంటే ఓడిపోయినా కానీ అందరిలాగా పారిపోవడం నా వల్ల కాదు. నాకు ఒకటే తెలుసు, నిలబట్టమే తెలుసు. నాకు మీకోసమే తీయించేశాను. సిక్కోలు సభలో, మనకి పాలకొండ నియోజకవర్గం సభలో దేంతో మాట్లాడాలి, ఏమి చెప్పాలనిపించింది. ఇక్కడ ఆట, పాట, కళ, కథ మనకి గుండె ఊపేస్తుంది, కథను తొక్కించేస్తుంది. నేను ఈ రోజున నిలబడ్డాను అంటే మీ ముందు ఒకటి, నాకు ఉత్తరాంధ్ర ఆట పాట నాకు కళమతలే నేర్పించింది. ఏం పిల్లడో ఎల్దమొస్తవా శ్రీకాకుళం సిట్టడివిలోనికి, బై బయ్యే బంగారు రమణమ్మ, మళ్ళీ నీకెందుకురా పెళ్లి, ఇలాంటివన్నీ నేను మన ఉత్తరాంధ్రలో తిరుగుతున్నప్పుడు నేను అందరితో మమేకమై, తాడి సెట్టెక్కనేవు తాడి కళ్ళు దెంపనేవు, ఈత సెట్టెక్కనేవు ఈత కళ్ళు దెంపనేవు, తాడి సెట్టెక్కనేవు తాడి కళ్ళు దెంపనేవు, ఈత సెట్టెక్కనేవు ఈత కళ్ళు దెంపనే, మళ్ళీ నీకెందుకురా పెళ్ళి, మళ్ళీ నీకెందుకురా పెళ్ళి. ఈ పాట మన గ్రామీణ వాతావరణం మనది. మనకి సిక్కోలు యాస, మన ఉత్తరాంధ్ర యాస ఎంత మధురమో నన్ను అడగండి, నేను చెప్తా. తెలుగు సినిమాలో ఉత్తరాంధ్ర యాస పెట్టాలా లేదా అని అందరూ ఆలోచిస్తూ ఉంటారు. నా గుండెల్లో మోగే యాస ఉత్తరాంధ్ర యాస, నేను నేర్చుకున్న యాస. గిడుగు గారు ఎంత గొప్పవారంటే, ఉత్తరాంధ్ర మనకి సవర భాష. ఆయన సవరలు, కొంతమంది భూస్వాములు దోచేస్తున్నారు వాళ్ళని. సవర డిక్షనరీ కనిపెట్టాడు ఆయన. తెలుగుని వాడుక భాషను చేసిన గిడుగు రామ్మూర్తి గారు సవర భాషనికి డిక్షనరీ కనిపెట్టిన మహానుభావుడు. అలాంటి మహానుభావులు ఉన్న నేల ఇది శ్రీకాకుళం, ఉత్తరాంధ్ర. శ్రీశ్రీ మనకి ఒక్కొక్కళ్ళు మహాపండితులు, ఉద్దండులు, వాళ్ళందరినీ చూసి నేర్చుకుంది మన నేల కోసం పనిచేయటం, మీకోసం నిలబడటం. అక్కడ చూస్తా ఉన్నా ఎలక్షన్ కమిషన్ ఇంకా ఎందుకు ఉంచిందో, అది కళలు నిజం చేయడానికి. కెమెరా అటు చెప్ప, కళలు నిజం చేయడానికి జగన్ కోసం సిద్ధమంట. కళలు నిజం చేయడానికి మీకు మెగా టీఎస్సీ ఇచ్చి మీ కళలు సిద్ధం చేశాడా? నిజం చేశాడా? ఉపాధి అవకాశాలు కల్పించాడా? ఎస్టీ సబ్ ప్లాన్ ఇచ్చాడా మీకు?
ఎప్పుడన్నా సరే కోడి రామ్మూర్తి గారు మనం విన్నాం వీరఘట్టం మండలం నుంచి మల్లు యోధుడు ఒంటి చేత్తోటి గొలుసులను దింపేవాడు. అలాంటి వీరఘట్టం మండలం ఉన్న పాలకొండ నియోజకవర్గం, అలాంటి యువత ఉన్నారు ఇక్కడ. కోడి రామ్మూర్తి స్ఫూర్తి ఉన్న యువత ఉన్నారు. మీకోసం ఎప్పుడన్నా జగన్ గాని ఇక్కడున్న ఎంపీ మనకి ఎమ్మెల్యే మన వైసీపీ నాయకులు కానీ ఏ రోజన్నా వచ్చి యువతకి ఏం కావాలి, మీకు ఎలాంటి ఉపాధి అవకాశాలు కావాలి అని ఎవరన్నా అడిగారా మీకు? ఆ పోస్టర్ దేనికి? మరి ఆయన జగన్ సిద్ధం సిద్ధం ఏం కళలు నిజం చేస్తాడు? ఏం కళలు నిజం చేస్తాడు? మద్యపానాన్ని నిషేధిస్తానని చెప్పాడు. 60 రూపాయల మద్యాన్ని 200కు అమ్ముతున్నాడు. ఆ కళలు నిజం చేయడానికి సిద్ధం చేసా వచ్చాడా? 30,000 మంది ఆడపిల్లలు మాయమైపోతే వాళ్ళ ఇంట్లో ఏడుపులు నిజం చేయడానికి వచ్చాడా? జగన్ కోసం సిద్ధం 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 అని. సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పాడు, సిపిఎస్ రద్దు చేయలేదు. ఇంకేం కళలు నిజం చేస్తావు? ఇతనికి ఇంకొకసారి మీరు అవకాశం ఇచ్చే హక్కు, అతను అడిగి ఓట్లు అడిగే హక్కు మీకు అతనికి ఉందా? మీరు ఆలోచించండి ఒకసారి.